మన మాస్ మహారాజా రవితేజ గారి 75వ చిత్రం మాస్ జాతర. ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కావాల్సి వచ్చింది. కానీ ఈ చిత్రాన్ని వాయిదా వేశామంటూ నిర్మాత తెలిపారు. ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సొమ్మేలు, కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం జరిగిందని, ఈ సినిమాను అందుకే సకాలంలో సిద్ధంగా చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా ఈ సినిమాను విడుదల చేయడం కంటే కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. దీంతో మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాస్ జాతర చిత్రం ఆగస్టు 27వ తేదీన థియేటర్లో విడుదల కాదనేది స్పష్టమైపోయింది. మాస్ జాతర చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతిగా కృషి చేస్తుందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అభిమానుల నిరీక్షణకు బహుమానంగా త్వరలోనే హాస్యకర కంటెంట్తో రాబోతున్నామని నిర్మాతలు హామీ ఇచ్చారు. భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్యతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు బీమ్స్ గారు సంగీతం అందిస్తున్నారు.